రంజాన్ ఉపవాస దీక్షలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి అన్నారు. ఏవైనా సమావేశాలు, సామూహిక ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ముందుగా పోలీసు వారికి తెలియజేయాలని కోరారు. నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు శుక్రవారం నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నల్గొండ పట్టణ శాంతి సంఘం సభ్యులతో సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ, సామూహిక ప్రార్థనలు, సమావేశాలు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా పోలీసులకు సమాచారం అందజేయాలని, దీనివల్ల పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపడతారని అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. పోలీసులు ఇచ్చే సూచనలను పాటించాలని కోరారు. 1 టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రంజాన్ మాసం సందర్భంగా ప్రార్థనలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, కాలనీలలోని కూడళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరా ఉండాలని, వాటి ప్రాధాన్యతలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో నల్గొండ ట్రాఫిక్ సీఐ రాజు, 1 టౌన్ ఎస్ఐలు శంకర్, సందీప్ రెడ్డి, సైదులతో పాటు ముస్లిం మత పెద్దలు, శాంతి సంఘం సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పీస్ కమిటీ మీటింగ్ అని చెప్పేసి రంజాన్, అదేవిధంగా గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం కొద్దిగా మనకు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొద్దిగా లేట్ అయింది. మన మేడం గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఒక ఎలక్షన్ ఉంది, అది కూడా బిజీ ఉన్నారు కాబట్టి తర్వాత ఏర్పాటు చేస్తున్నట్టు కాదు. ఆ లోపల కూడా ఈరోజు మన స్టేషన్ పరిధి 1 టౌన్ ముఖ్యం కాబట్టి 1 టౌన్ పరిధిలో ఇక్కడ జరిగింది. చాలా సంతోషం. వీళ్ళందరూ చాలా సూచనలు ఇచ్చారు. దాని ప్రకారంగా ఆ సూచనలు పరిగణలోకి తీసుకొని పోలీస్ శాఖ ముందుకెళ్తుంది. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. పోలీస్ శాఖ తరఫున రంజాన్ మాసం పవిత్రమైంది కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవడానికి మేమందరం కూడా లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నాము. అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. దాంతోపాటు ఎక్కడైతే ఉందో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి. చేయాలని చెప్పారు. మనకు లీగల్ పర్సన్స్ ఎవరు, రంజాన్తో జంతువులతో ఇల్లీగల్ తిరిగే వాళ్ళు ఎవరైనా మనకు తెలుస్తుంది. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళను మనం నిజంగానే తప్పు చేసే వాళ్ళని కూడా రంజాన్ మాసం కూడా తప్పు చేయడానికి ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని మనం అదుపులో తీసుకున్నప్పుడు మీరందరూ కూడా సహకరించాలి. అంటే తప్పు చేసే వాళ్ళని, నిజంగా తప్పు చేయని వాళ్ళను ఎవరిని అన్నెసరిగా తీసుకునే ప్రశ్న లేదు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా ఇప్పటిదాకా చెప్పినట్టు తలాజు ఎవరైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళు లిస్ట్ ఇస్తే 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఎవరు ఎస్ఐలకు ఇస్తే ఎస్ఐ నెంబర్ ఇస్తారు సీఐ గారు. ఆ నెంబర్కు మీరు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు లిస్ట్ ఇస్తారు. వాళ్ళు లిస్ట్ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇమీడియట్లీ రెస్పాండ్ అయితే, అది లేదన్నప్పుడు 100 డయల్ చేయొచ్చు. 100 డయల్ చేస్తే ఇమీడియట్లీ ఎస్హెచ్ఓ వారికి వస్తుంది. లేదన్నప్పుడు నాకు చేయొచ్చు, ఎస్ఐ చేయొచ్చు. ఎవరికి ఇచ్చినా ఆల్వేస్ రౌండ్ ఇట్లా వాట్సాప్లో పెట్టవచ్చు. వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు. దేనికైనా 100% ఇమీడియట్లీ మన దగ్గర మీరు చూస్తున్నారు. గతంలో అంటే ప్రోయాక్టివ్ పోలీసింగ్ చదవగానే ముందే మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. మీకు తెలిసిన సమాచారాన్ని కూడా మాకు ఎక్స్చేంజ్ చేయండి. ఖచ్చితంగా వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్టు, ప్రశాంతమైన వాతావరణంలో పబ్లిక్ పండుగలు చేసుకుని ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాం. దానితోపాటు అండ్ అదేవిధంగా ట్రాఫిక్, దాంతోపాటు టైమింగ్స్ అన్నారు. ఈ టైమింగ్స్ అనేది మన ఎస్పీ గారు ప్రకారం డిసైడ్ చేస్తారు. ఆ టైమింగ్ ప్రకారం మరొకసారి మాట్లాడి మనం ఇంటిమేట్ చేస్తాం. దాని ప్రకారంగా మనం ముందుకెళ్తాం. ఎక్కడైతే ప్రకాశం బజార్లో మనం రెగ్యులర్గా చేసే ఎన్ఫోర్స్మెంట్ కన్నా కొద్దిగా తగ్గించాలి ఈ మాసంలో. అట్లా చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద జామ్ చేసినప్పుడు ఫ్రూట్ వెండర్స్, ఆ తర్వాత ఈ మటన్ షాపులు